ఇక్కడ ఈ వీడియో ఒకసారి చూడండి. ఇది ఐడిపిఎల్ బాలానగర్ లో ఇన్సిడెంట్ జరిగిన నాటి దృశ్యాలు. మీ హెల్మెట్ ఏమైనా చూసినా భయ మంచి ప్రాణం పోయింది. హెల్మెట్ ప్రాణం భయ హెల్మెట్ ప్రాణం పోయింది భయ ఇటు చూడు హెల్మెట్ వల్ల ప్రాణం పోతుంది కదా. నువ్వు నువ్వు తప్పు కెమెరా ఉంది ఆగు నువ్వు ఆగు ఫస్ట్ మనం బైక్ పైన వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల యాక్సిడెంట్లు అయితే చూస్తూ ఉంటాము. అయితే మనకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఐడిపిఎల్ బాలానగర్ అనే ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి పోలీసులు విచారణలో తప్పు ఎవరిది అని చివరికి తేల్చారు. అలాగే దీనికి సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. సో ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏమని చెప్పారు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అలాగే స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ న్యూస్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు చేసి నా ఛానల్లోనైతే పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ వీడియో చేయడానికి సుమారుగా నాకు 8 గంటల సమయం అయితే పడుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ కి కూడా వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బాలానగర్ లో యాక్సిడెంట్ కి గురయ్యి చనిపోయిన వ్యక్తి పేరు జోజుబాబు. ఇతను బండి మీద బాలానగర్ మీదుగా వెళ్తున్నాడు. అయితే ఇతను బండికి నెంబర్ ప్లేట్ ఉంది, అలాగే ఇతని తలకు హెల్మెట్ కూడా ఉంది. కానీ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు కదా, ఆ కానిస్టేబుల్ కి ఎందుకో అతని పైన అనుమానం వచ్చింది. జోజుబాబుని వెంటనే బండి ఆపాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే కోరాడు. అయితే అప్పటికే జోజుబాబు తన బండి రోడ్డు మధ్యలో ఉంది. అతను నిదానంగా రోడ్డు పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు తన బండిని. కానీ జోజుబాబుకు కానిస్టేబుల్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని, అయితే జోజుబాబు డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా పక్కకు వచ్చే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను డ్రైవ్ చేస్తుండగానే అతనిని పక్కకు లాగాడని మీడియా సంస్థలు అయితే కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఫలితంగా పక్కన నుండి వస్తున్న ఒక బస్సుని జోజుబాబు గమనించలేదు. అతని వల్ల బస్సు చక్రాల కింద పడడం జరిగింది. చివరిగా ఇక ఆయన మరణించాడు. సమయానికి ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో గడపాల్సిన ఒక ప్రాణం బస్సు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. ఇక మీడియా సంస్థలు ఏమని రాసుకువచ్చాయంటే, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవరక్షణ వల్లే ఇలా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు అలాగే మీడియా కూడా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని నిందించడం జరిగింది. 33 సంవత్సరాల వయసున్న జోజుబాబు యొక్క ప్రాణాలు తీసింది అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి గోపాలేనని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా జోజుబాబు చింతల నుంచి బాలానగర్ తన బండి మీద వెళ్తుండగా తనను అడ్డుకునే ప్రయత్నం ఆ కానిస్టేబుల్ చేయగా అతని ప్రాణాలు పోయాయని కానిస్టేబుల్ అయితే అక్కడ వాళ్ళు నిందించారు. ఇలా జోజుబాబును అడ్డగించి తనను పక్కకు లాగాడని, అతను పడిపోవడంతో అదే సమయంలో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి తన తలపై ఆర్టీసీ బస్సు ఎక్కిందని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ బాగా తాగి ఉన్నాడని, అతను మద్యం మత్తులో ఉండడం వల్లే ఇటువంటి సంఘటన జరిగిందని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ట్రాఫిక్ కానిస్టేబుల్ ని నిలదీయడం జరిగింది. అయితే నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా డ్యూటీలో భాగంగానే నేను వెహికల్ ను చెక్ చేయడానికి వెహికల్స్ ఆపుతున్నానని, అదే సమయంలో నేను అసలు మద్యం స్వీకరించలేదని అతను తన పోలీసు ఉన్నతాధికారులకు అయితే చెప్తున్నాడు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఏమని చెప్తున్నారంటే, మామూలు కేసులు మాదిరిగానే ఈ కేసు కూడా మేము విచారించి అదే తరహాలో తప్పెవరిదో తెలుసుకుంటామని చెప్పి అక్కడ పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని ఉన్నతాధికారులకు అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఆ విషయం కూడా పూర్తిగా విచారించిన తర్వాత మాత్రమే అసలు విషయం చెప్తామని అక్కడ పోలీసు అధికారులు అయితే చెప్పారు. అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసుల తీరుపైన అక్కడ ఉన్న స్థానికులు విమర్శలు అయితే చేయడం జరిగింది. చెకింగ్ సమయంలో చాలా మంది కానిస్టేబుల్ చాలా అమానుషంగా వ్యవహరిస్తున్నారని బైక్ రైడర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ జోజుబాబు ఎవరని మనం చూసుకున్నట్లయితే, ఈ జోజుబాబు అనే అతను కోనసీమ జిల్లాకు చెందినవాడు. అయితే అతను బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడున్న పోలీసులను అక్కడ స్థానికులైతే నిలదీశారు. కొందరు ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి కానిస్టేబుల్ ను కొట్టడానికి కూడా అక్కడ వాళ్ళైతే ప్రయత్నించారు. అక్కడ వాళ్ళు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. దీంతో అక్కడకు భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే జోజుబాబు రోజు పనిచేస్తే గాని వాళ్ళ ఇంట్లో గడిచే పరిస్థితి అయితే లేదు. కానీ అకారణంగా ఆయన చనిపోవడం జరిగింది.
జరిగింది. అయితే దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తప్పుడు ప్రచారాలు అయితే సోషల్ మీడియాలో అయితే చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం వల్ల అసలు నిందితుడికి శిక్ష పడడానికి అవకాశం అయితే లేకుండా పోయింది. అయితే మనం ఇక్కడ బాలానగర్ లో జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే మీడియాలో ముందే తప్పుడు కథనాలు అయితే రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో అసలు నిజాలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరానగర్ వద్ద 13/4/2025 అంటే ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందని ప్రెస్ మీట్ లో చెప్పారు. ట్రాఫిక్ చలాన్ వసూలు కోసం కానిస్టేబుల్ అయినటువంటి ఏ గోపాల్ అనే కానిస్టేబుల్ బైక్ పైన వెళ్తున్నటువంటి జోజిబాబుని ఆపుతున్నప్పుడు అతను తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ ను ఢీకొట్టాడని, దాని తర్వాత అతను ఆర్టీసీ బస్సును కూడా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగి అతను చనిపోయాడని ప్రెస్ మీట్ లోనైతే చెప్తున్నారు. అయితే మీడియాలోను అలాగే సోషల్ మీడియాలోను కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారని, అయితే ఈ సంఘటనలో చనిపోయిన జోజిబాబు ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేశారని వార్తలు వస్తున్నాయని, అందులో ఏమాత్రం నిజం లేదని విచారణలో తేలిందని చెప్తున్నారు. అయితే విచారణలో భాగంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కు బ్రీత్ ఎనలైజర్ అలాగే బ్లడ్ శాంపిల్ లను సేకరించి అతను బ్లడ్ లో మద్యం తాగినట్లు ఏమైనా అనుమానం ఏమైనా కనిపిస్తుందని మేము చూసామని, అయితే అతను మద్యం తాగినట్లు ఎటువంటి జాడ అతని బ్లడ్ శాంపిల్ లో కనిపించలేదని చెప్తున్నారు. అయితే పోలీసుల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం ట్రాఫిక్ కానిస్టేబుల్ జోజిబాబు పైన ఎటువంటి దాడి చేయలేదని తేలిందని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ఫుటేజ్ ని వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా చూపించినట్లుగా పోలీసులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని, కేసు నంబర్ 191/2025 గా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశామని, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు చెప్తామని ప్రెస్ మీట్ లోనైతే చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నిజంగా పోలీస్ కానిస్టేబుల్ తప్పిదం వల్ల ఇలా జరిగిందా, లేదంటే అక్కడ స్థానికులు చెప్పేది అసలు నిజం ఉందా? మీకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.